జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. ఆరాధింపరండి, ఆనందింపరండి, ఆరాధింపరండి, ఆనందింపరండి. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను, వ్యాధి బాధలు తొలగింప వైద్యునిగా వచ్చేను. పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను, వ్యాధి బాధలు తొలగింప వైద్యునిగా వచ్చేను. అద్భుతకరుడు ఆది దేవుడు, ఆశ్చర్యకరుడు అద్వితీయుడు. అద్భుతకరుడు ఆది ఆశ్చర్యకరుడు అద్వితీయుడు. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. ఆమేన్. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. ఆరాధింపరండి, ఆనందింపరండి, ఆరాధింపరండి, ఆనందింపరండి. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. ఆమేన్. రాజానికే స్తోత్రము, శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము. ఓకే, దేవుని బిడ్డలారా అందరూ కూడా కూర్చోండి. ఈ యొక్క సమయంలో మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వాక్యము, 75వ వాక్యం. ఈ 2 వాక్యాలు చదువుకుందాం దేవుని బిడ్డలారా. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి
రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిడిలో ప్రభుల వారు ఆశీర్వదించును గాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రణాళికను బయలుపరచుట. ఏమండి, ఈరోజు మన యొక్క అంశము మరొకసారి చెప్తాను. రాజు అక్కడ కుర్చీ, సత్యరాజు మా కాలు బాగాలేదు, కింద కూర్చోలేడు. శేఖరన్న పక్కన కుర్చీ, కాలు బాగాలేదు, కింద కూర్చోలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రణాళికను బయలుపరచుట తన ప్రజల ఎడల. ఏమ్మా, గుర్తుందండి నేను చెప్పేది? దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరొకసారి జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు దేవుని ప్రణాళికను బయలుపరచుట తన ప్రజల ఎడల. ఓకే, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడంట. ఎవరు బయలుపరుస్తారు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని సంగతులన్నీ కూడా బయలుపరుస్తాడు. ఒక పరిశుద్ధాత్ముడు తప్ప ఇక ఎవరు బయలుపరచలేరు. ఒకవేళ బయలుపరిస్తే అది దుష్టాత్మ వంకరు టుంకరగా ఉన్నదాన్ని బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుని సంగతులను చక్కగా ఆయన ఏం చేస్తాడంటే బయలుపరిచి తెలియజేస్తాడు. ఒకరోజు దేవుని పిల్లరా, ఈ కొండసీమలో ఒక ఊరుంది. కొండసీమలో ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో జకరయ్య, ఎలిజబెత్తులు ఆ ఊరిలో వారొక ఇంటిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారు వృద్ధాపానికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దూత ఈ జకరయ్యను దర్శించడము, వారి యొక్క వృద్ధాపములో దేవుడు వారికి
సంతానాన్ని ఇచ్చాడు యెహోను గారిని. ఎవరినిచ్చాడు? యెహోను గారిని వృద్ధాపముల దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ వృద్ధాపములో యెహోనుకు జన్మ ఇచ్చినప్పుడు 8వ దినం వచ్చేసింది. ఈ 8వ దినం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారంటే మగ సంతానానికి సున్నతి చేస్తారు. మరి 8వ దినమున ఆ అబ్బాయికి, ఆ శిశువుకు దేవుని బిడ్డలారా సున్నతి చేశారు. ఆ రోజున పేరు పెడతారన్నమాట. ఆ రక్త సంబంధికుల్లో ఎవరి పేరన్నా ఉన్నా, బంధువుల్లో ఎవరి పేరన్నా ఉన్నా, మరి వారి ఇంటిలో ఎవరి పేరున్నా మరి పేరు పెడతారు. మరి ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ఆ యెహోను గారికి దేవుడు చెప్పిన పేరును బట్టి ఆ రాత పలక మీద యెహోను రాసినప్పుడు దేవుని బిడ్డలారా, అతని నాలుక సడలి అతడు దేవుని ఘనపరుస్తూ, అతడు దేవుణ్ణి స్తుతిస్తూ, అతడు దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని బిడ్డలారా, ఇక ఆ దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో, దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తున్నాడో, ఇదంతా ఇంటిలో జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగింది అమ్మా? ఇంటిలో జరిగింది. ఒకవైపు 8వ దినమున వృద్ధాపములో బాలంతగా ఎలిజబెత్ ఉంది. మరి 8 దినాల శిష్యుడు, 8 దినాల శిష్యుడు, అబ్బాయి లోపలికి రా, నీకు భయభక్తులు వస్తాయి. ఈ వయసులో కుర్చీలో కూర్చోకూడదు అనమాట, లోపలికి వచ్చి కూర్చోవాలి. మనకు శరీరం సహకరించినంత వరకు కింద కూర్చోవాలి, శరీరం సహకరించినప్పుడు పైన కూర్చోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చి అయిపోయాం? ఎందు నాకిన పల్లె శిశువుకు పేరు పెట్టబడడం. ఈ శిశువుకు పేరు పెట్టబడినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ జకరయ్య దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. దేనితో నింపబడ్డాడు? దేవుని యొక్క ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఏమండి? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు అంటే పలికేది తాను కాదు, మాట్లాడేది తాను కాదు, ఉచ్చరించే మాటలు తాను కాదు. పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్ముడే ఎవరిలో ఉండి మాట్లాడుతున్నాడంటే జకరయ్యలో ఉండి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడు కాకపోతే అక్కడ కొన్ని విషయాలు, దేవుని సంగతులు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలంటూ బయట పడేటివి కావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక పురుషునిగా, ఒక స్త్రీగా, ఒక యవనస్తులుగా మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతే, శరీర పూర్ణులు చాలామంది అవుతుంటారు, శరీర పూర్ణులు అయ్యే వాళ్ళు ఉంటారు, అది వేరు. వారి ద్వారా దోషములు, వారి ద్వారా అక్రమములు, అతిక్రమములు అంటొచ్చు, కానీ పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. ఎందుకంటే నేను కూడా పరిశుద్ధాత్మను పొందినాను, వట్టి సేవకుడను మాత్రం కాను అని సాక్ష్యం ఇస్తున్నా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ వలన నడిపించబడుచున్న వాడను. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు అనుకున్నా అనకపోయినా కూడా దేవుని ఆత్మ మాత్రమే నడిపిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఇక్కడ ఈ జకరే కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని బిడ్డలారా ప్రవచించడము మొదలుపెట్టాడు. ఏం పెట్టాడండి? ప్రవచించడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం అనేది చాలా అవసరం సంఘానికి. ప్రవచనం అనేది సంఘానికి చాలా అవసరం. అది ప్రయోజనకరమైనది. భాషలతో మాట్లాడడము మనకు మనము అభివృద్ధి పరచుకుంటాం, అది వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకోవడం. అయితే ప్రవచన వరమును కూడా ఏం చేయాలంటే పొందాలి. అంత పవిత్రతలోకి, అంత పరిశుద్ధతలోకి మనం ఏం చేయాలంటే రావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యి దేవుని బిడ్డలారా ఇక మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒకవైపు తన భార్య అయిన వృద్ధాపములో బాలంతో చూస్తుంది ఎలిజబెత్, ఒకవైపు ఇరుగు పొరుగు వారందరూ ఇంట్లోకి వచ్చారు, ఒకవైపు బంధువుల రక్త సంబంధికులు అక్కడ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు బయలుపరిచాడు. అందరం చప్పలు కొట్టి ప్రభును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3 విషయాలు దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క దినాన మనము తెలుసుకుందాం. మొదటి విషయము ఏమిటంటే దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు తన ప్రజలను దర్శించుట. అందరు కూడా చెప్పండి, జీవము గల దేవుడు తన ప్రజలను దర్శించుట. ఇది మొదటి విషయము. ఈ మొదటి విషయములో అక్కడనే రాయబడింది. ఆ 75వ వచనములో, ఆ 75వ వచనానికి చక్కగా ఉంది. అక్కడ ఏముందంటే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి. చాలు. ఇంకా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలకు ఏమి అనుగ్రహించాడంట? దర్శనము అనుగ్రహించి. దర్శనం అనగానే మీకు కొందరికి ఆల్రెడీలా అర్థమైపోయి ఉంటుంది, కొందరికి అర్థం కాకపోయి ఉంటుంది. దేవుడు దర్శనమిచ్చాడంటే, దేవుడు దర్శించాడు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు వారి ఎడల అని. అంతేనా కాదా? దేవుడు దర్శించాడు అంటే దేవుడు వారి ఎడల ఏమైనాడని ప్రత్యక్షము అయ్యాడు. వాక్కు ద్వారా ప్రత్యక్షం కావడము, లేదా దేవుని బిడ్డలారా కలలో ప్రత్యక్షం కావడము, లేదా దర్శనములో ప్రత్యక్షం కావడము, ఏదో ఒక కోణములో దేవుడు ఏమవుతాడంటే తన కనికరముతోనూ, తన దయతోనూ, తన వాత్సల్యంతోనూ దేవుడు తన ప్రజలను ఏం చేశాడంటే దర్శించాడు. దేవుడు దర్శించకపోతే దేవుని బిడ్డలారా జీవితాలు కానీ, కుటుంబాలు కానీ, బ్రతుకులలో కానీ నెమ్మది అనేది, సమాధానం అనేది, శాంతి అనేది కరువైపోతుంది. దేవుడు దర్శించుట వలన దేవుని బిడ్డలారా ప్రాణము తెప్పరిల్లుతుంది. దేవుడు దర్శించటం వలన బలపడతాం. దేవుడు దర్శించటం వలన స్వస్థత కలుగుతుంది. దేవుడు దర్శించడం వలన ఆదరణ కలుగుతుంది. దేవుడు దర్శించడం వలన దీవించి ఆయన వెళ్ళిపోతాడు. దేవుడు దర్శించడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓసారి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటూ పాలన కొనసాగించాడు. ఎవరు అతనంటే ఏలి. ఎవరంట? ఏలి. ఇతగాడు దేవుని బిడ్డలారా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉన్నప్పుడు తన కుమారులు తమ్ము తాము అపవిత్రపరుచుకున్నప్పుడు, తమ కుమారులు దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో అయోగ్యులైనప్పుడు
దేవుడు శీలోహు యొక్క పట్టణములో ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ దేవుని బిడ్డలారా దర్శనం ఇవ్వడము, దర్శించడం మానివేశాడు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వినయముతోనూ విధేయతతోనూ దైవ భయముతోనూ ప్రార్థనలోనూ ఆ దేవుని దయలో, మనుషుల దయలో ఎప్పుడైతే అక్కడ అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతున్నాడో మరలా దేవుడు అతనికి అక్కడ దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే దేవుడు దర్శనమిస్తాడో, ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో, ఎప్పుడైతే దైవం ప్రత్యక్షం అవుతుందో వారు ఘనపరచబడతారు. దేవుడు నీకు తోడు ఉంటాడు, నీ చేతలు అక్కడ పోకుండా ఉండునుగాక. నేను వాడుకుంటా, నాకు కావలసినంత నేను వాడుకుంటా. ఎప్పుడో చెప్పిన కదా నేను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది నేను దూరం పెట్టుకుంటే దగ్గర ఆత్మ నడిపింప దెబ్బ తీయకూడదు నాకు. మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 21వ అధ్యాయంలో ఉంటుంది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మొదటి సమూయేలు గ్రంథములో ఈ 3వ అధ్యాయంలో ఈ 21వ వచనములో మరియు శీలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. శీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. శీలోహు అనేది ఒక పట్టణము. ఇశ్రాయేలులో శీలోహు అనేది ఒక పట్టణము. ఆ పట్టణంలో ప్రత్యక్ష గుడారం వేశారు. ఎవరి కాలంలో ప్రత్యక్ష గుడారం వేశారంటే యెహోషువ కాలంలో వేశారు. ఎవరి కాలంలో వేశారు? యెహోషువ కాలంలో ప్రత్యక్ష గుడారం వేశారు. అది చూడొద్దు, కానీ యెహోషువ గ్రంథం ఉంటుంది, ఇప్పుడు చూడొద్దు మీరు. అక్కడ దేవుని దర్శనం ఎందుకు ఆగిపోయింది? ఎవరిని బట్టి ఆగిపోయింది? అక్కడ ఏలెక్క కుమారులను బట్టి. ఒకసారి మీరు ఆలోచించండి. సమూయేలుకు దేవుడు దర్శనం ఇవ్వడము, అక్కడ దేవుడు వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడి దర్శించడము జరుగుతుంది. కారణం ఏంటంటే అక్కడ సమూయేలును బట్టి దేవుడు మరల దర్శనం ఇవ్వడము మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, కాలము పరిపూర్ణమైపోయింది. దేవుడు ఏదెను తోటలో వాగ్దానం చేశాడు. ఆది ప్రవక్తలైన తన సేవకుల ద్వారా దేవుడు పలికించిన మాటలు నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి భూమి మీదకి రావటానికి, ఇక మార్గం సరళం చేయటానికి బాప్తిసమిచ్చు యెహోను అవసరం. లేఖనాల ప్రకారం ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క బాప్తిసమిచ్చు యెహోనును దేవుడు భూమి మీదకి పంపడం వలన ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల ప్రజలను దేవుడు ఏం చేశాడంటే దర్శిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపడదాం. ప్రభువు యొక్క కనికరం వారి మీదకి వచ్చేసింది. ప్రభువు యొక్క వాత్సల్యత వారి మీదకి వచ్చేసింది.
ప్రభు యొక్క దయ దాక్షిణ్యతలు వారి మీదకి వచ్చేసాయి. కారణం ఏంటంటే బాప్తిస్మ యోహాను జన్మం వలన, పుట్టుక వలన మరల దేవుడు వారిని ఏం చేశాడంటే దర్శించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించాలని మన హృదయములో మంట పుట్టాలి. దేవుడు ప్రత్యక్షం కావాలన్న మనలో ఆశ అది రగులుతుండాలి. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడాలని రోగి ఆశిస్తాడే, రోజు రోజుకు అప్పులలో ఉన్న అప్పులు తెగిపోయి మేమంటూ తలగా ఉండాలని కోరిక కలిగి ఉంటుందే, ఆ విధంగా దైవ ప్రత్యక్షత విషయంలో, ఆ విధంగా దేవుని స్వరం విషయంలో మనలో మండుతుండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు దర్శనమిస్తే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను, నన్ను, మనందరిని కూడా ఆయన బలపరుస్తాడు. దేవుడు దర్శనమిస్తే నిన్ను, మనందరిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు దర్శనమిస్తే మనలో అసాధ్యమైనటివి ప్రభు సాధ్యపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తుంటాను. కరోనా టైంలో నేను అమ్మ ఇద్దరం చనిపోవాలి. నాకైతే 4వ స్టేజ్లో వచ్చేసింది కరోనా. దేవుడు స్పష్టంగా కళలు చూపించాడు. దేవుని బిడ్డలారా, పగులు ఆగిపోతుందా రాత్రి ఆగిపోతుందా అనేది తెలియదు. దేవుడు ప్రత్యక్షమైన ఒక రాత్రి ఏం మాట్లాడలేదు ప్రభు. ఆయన నడుచుకుంటూ పోతున్నాడు, ఆయన అడుగు జాడాలంటే నేను నడుచుకుంటూ పోతున్నా. ఆ రాత్రి స్వస్థత కలిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు దర్శనమిచ్చాడంటే, దేవుడు ప్రత్యక్షమైనాడంటే నిన్ను ధైర్యనన్నా ధైర్యపరుస్తాడు, నిన్ను బలనన్నా బలపరుస్తాడు, నీకు ఏదైనా ఇచ్చేనా వెళతాడు. ఊరికే మాత్రం పోడు. దేవుడు దర్శించాడంటే ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు తన ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే దర్శనమిచ్చాడు. ఎందుకు ఆయన దర్శనమిచ్చాడంటే యేసు ప్రభును ఈ లోకానికి దేవుని బిడ్డలారా అనుగ్రహించాడు గనక దర్శనమిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి విషయము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు లూకాసు వార్తలోకి రండి. ఆ లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా వచనానికి చక్కగా ఇంకొక మాట ఉంటుంది. ఏముంటుందంటే వారికి విమోచన కలుగా చేశాను. దేవుని బిడ్డలారా, మొదటిగా విషయం ఏమిటంటే తన ప్రజలకు దేవుడు దర్శనము ఇచ్చుట. రెండో విషయము ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు విమోచన అనుగ్రహించుట. అంతే కదా, దేవుడు తన ప్రజలకు ఏమి అనుగ్రహించుట? విమోచన అనుగ్రహించుట. విమోచన అనగా మీకు అందరికి తెలుసు, విడుదల అని, లేదా స్వాతంత్రం కలగజేయట. అవునంటారా కాదంటారా? యెహోనంతేనా? విమోచన అంటే ఏంది? స్వాతంత్రము కలగజేయట. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి వారికి స్వాతంత్రం కలగజేశాడా లేదా? చేశాడు. కొన్ని మాట్లాడుతుంది, మరలా ఆ వాక్యంలోకి వెళదాం. తరువాత బాబిలోనియాలో దేవుని బిడ్డలారా మరి 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఉన్నారు. ఆ బాబిలోనియాలో నుండి దేవుడు వారిని స్వాతంత్రులు కలగజేశాడా లేదా? రోమన్ల నుండి వారికి స్వాతంత్రం కలగజేశాడా లేదా? చేశాడు కదా. ఇట్లా దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప రాజ్యముల నుండి, అధికారాల నుండి దేవుడు వారికి విమోచన కలగజేశాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ యొక్క అద్భుతమైన స్వాతంత్రము, ఈ యొక్క అద్భుతమైన విడుదల ఏమిటంటే దేవుని బిడ్డలారా పాపముల నుండి, దోషముల నుండి, దయ్యముల నుండి, అంధకార శక్తుల నుండి దేవుడు వారికి స్వాతంత్రం కలగజేసాను. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దయ్యము నుండి,
ఎవరినైనా డబ్బు వారిని విడుదల చేస్తుందా? ఓ 10,000 పెట్టి, దయ్యమా ఈ 10,000ను చూసి పో దయ్యమా పక్కకు పో అంటే అదేమంటుంది? నేను చూసి చూసి మచ్చగా అయిపోయింది, ఈ డబ్బు నాకు అవసరం కదా, ఈ మనిషి నాకు కావాలంటుంది దయ్యం. ఏమంటుంది? ఈ మనిషి నాకు కావాలా, ఈ డబ్బు నాకెందుకు, నీకది, నాకు ఈమె కావాలంటుంది, లేదా నాకు ఇతడు కావాలంటుంది దయ్యం. అంటే దయ్యముల నుండి కూడా ప్రభు ఏం చేశాడు? స్వాతంత్రము కలగజేశాడు. అంధకార శక్తుల నుండి కూడా ఆయన ఏం చేశాడు? స్వాతంత్రము కలగజేశాడు. ఈ ఆకాశంలో వాయుమండలపు అధిపతి ఉంటాడంట సైతాన్. వాయుమండలపు అధిపతి ఉంటాడంట వాడు. వాని నుండి కూడా మనల్ని ఏం చేశాడంటే, తన ప్రజల్ని ఏం చేశాడంటే దేవుడు స్వాతంత్రులుగా దేవుడు కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, వారికి విమోచన ఏం చేశాడు? కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ రోజు మోషే వలన ఇజ్రాయేల్ ప్రజలకు విమోచన కలగజేస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక వలన, యేసు ప్రభు యొక్క జన్మం వలన, యేసు ప్రభు మొదటి రాక వలన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారిని, మనలను కూడా ప్రభు ఏం చేశాడంటే విమోచించాడు. ఆయన తన ప్రాణాన్ని, ఆయన తన రక్తాన్ని కార్చాడండి. దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు కొరకు అస్సలు మనం నిలబడలేకపోతున్నామే. యేసు ప్రభు మనకు స్వాతంత్రం కలగజేయటానికి, దేనిపైన? వ్యాధులపైన స్వాతంత్రం, దయ్యములపైన స్వాతంత్రం, అపవాది బానిసత్వంలో ఉండకుండగా స్వాతంత్రం కలిగజేశాడే, విమోచన కర్తగా వచ్చాడే. నిజంగా ఆయనను మనం ఎంత మట్టుకు అత్తుకోగలుగుతున్నాం? ఆయనను అత్తుకుంటేనే దేవుని బిడ్డలారా మనకు జీవితం గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. రాజైన హిజ్కియా దేవుణ్ణి అత్తుకున్నాడు గనక తన బతుకు కాలములో తన కళ్ళతో జయములు చూశాడు శత్రువుల పైన. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలులకు మోసే ఒక విమోచకునిగా దేవుడు ఆయనను పంపాడు ఐగుప్తు దేశానికి. చూడండి, అపోస్తలుల కార్యం రాయబడి ఉంటుంది ఒక మాట. అపోస్తలుల కార్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 35వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 7:35 అపోస్తలుల కార్యములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 7వ అధ్యాయంలో 35వ వచనం ఏం రాయబడిందంటే, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని మోషేను ఏం చేశారంటే నిరాకరించి, తునీకరించి మోషేను అలక్ష్యం చేశారు. అయితే దేవుడు తన దూత ద్వారా పొదలో ప్రత్యక్షమయ్యి మోషేను దేవుడు ఏం చేశాడంటే అధికారిని గాను ఈ మోచకుని గాను నియమించి, వెళ్ళు ఐగుప్తు దేశానికి, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడంటే అని ఈ మోషే ద్వారా మహత్కార్యములు, సూచక్రియలు, గొప్ప 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 కార్యములు దేవుడు జరిగించాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. జరిగించి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? విమోచన, వారిని స్వాతంత్రులుగా కలగజేశాడు. అంతేనా? అయితే యేసుక్రీస్తు వలన మనకు కూడా స్వాతంత్రం ఏమైంది? అనుగ్రహింపబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహింపబడకపోయింటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకపోయింటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం కార్చకపోయింటే, ఆయన ప్రాణం పెట్టకపోయింటే, మనకు ఈ మోచన, విడుదల, స్వాతంత్రం అనేది అస్సలు దొరకకపోవు. పాపం వచ్చి
ముందు పోయే పాపాలు వచ్చి, ఏయ్ వెనక ఉండే పాపాలు వచ్చి, ఆగు ఆడుకొస్తున్నావు, ఆడుకొస్తున్నావు, నా ఇంట రా అని చెప్పేటివి పాపాలు. అవునా? బైబిల్ రాయబడింది, పౌలు అంటాడు, తిమోతి నిన్ను నీవు పవిత్రునిగా ఉండునట్లు చూసుకోను. ఎవరిని? నిన్ను నీవు పవిత్రునిగా ఉండునట్లు చూసుకో. కొందరి పాపాలు ముందు, కొందరివి వెనక. మీకు తెలుసు, పాపం వలన వచ్చే జీతము మరణం అనేది మనకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని కృపా వరం వలన మనకు నిత్య జీవం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ నిత్య జీవం అనేది లేదా పరలోకముల నుండి దేవుని బిడ్డలారా సమాధానం కానీ, పరలోకముల నుండి దేవుని బిడ్డ వచ్చే దీవెనలు కానీ, పరలోకం నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా అది యేసు ప్రభు వలన మనకు అనుగ్రహింపబడింది. అందుకే ఆయన తన ప్రజలకు మొదటిగా దర్శనమిచ్చాడు, తన ప్రజలకు రెండోదిగా ఆయన ఏం చేశాడంటే విమోచన కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన విమోచన కలగజేయకపోయింటే కన్నా మనం మగ్గిపోయే వాళ్ళం. మన దేశము 200 సంవత్సరాలు బ్రిటిష్ యొక్క పాలనలో ఏమైపోయింది? మగ్గిపోయిందిగా. సంవత్సరం మగ్గిందా లేదా? బాగా మగ్గిపోయింది, బాగా దోచుకొని వెళ్ళిపోయారు. అవునా కాదా? రత్నాలు, తర్వాత బంగారం, సంపద అంతా కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. మరి అట్టి భయంకరమైన 200 సంవత్సరాలు మన దేశం అనుభవిస్తే, మరి మన యొక్క పూర్వీకులు తరతరాలు కూడా క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించక, ఆ ప్రభు మార్గములో సాగక ఏమైపోయారు? వారు ఆ దుర్వ్యసనాలలో, ఆ యొక్క పాపపు బానిసత్వములో ఉండి వాళ్ళు నలిగిపోయారు. కానీ దేవుడు మనకందరికి, తన ప్రజలకు విమోచన కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది రెండో విషయం. దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా, ఆ మూడో విషయము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక్క మాట నేను చదువుతాను. దేవుని బిడ్డలారా, మూడో విషయము రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదా పలికే వాళ్ళు నాతో పాటు కూడా పలకండి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మూడో విషయము ఏమిటంటే, తన ప్రజలకు దేవుడు క్షేమము కలగజేయుట. మూడో విషయం ఏమిటండి? చెప్పండి. మూడో విషయం ఏంటి చెప్పండి? తన ప్రజలకు దేవుడు క్షేమము కలగజేయుట. మీరు ఎట్లయ్యా అని అంటారేమో, ఈ మాట ఎట్లయ్యా అని అంటారేమో. మీకు ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను. మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇప్పుడు పేపర్ చూడండి, రోజు మరుసు రోజన్నా, వారానికి ఒకసారన్నా ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంటుంది? ఎప్పుడు ఉగ్రవాదుల దాడి. అవునా కదా? ఉగ్రవాదుల జమ్మూ కాశ్మీర్, అది వాళ్ళకి కావాలా, ఇది మనకు? ఎప్పుడు అదే కదా. చూడండి, నిన్న కూడా జరిగింది. పాపం కొంతమంది చచ్చిపోయారు, వాహనం పేల్చబడింది. ఎంత బాధాకరం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దేశపు బార్డర్లో రక్షక భటుకులు, అక్కడ సైన్యాలు ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఉద్యోగం చేసుకోగలుగుతామా? వాళ్ళు లేకపోతే వ్యాపారం చేసుకోగలుగుతామా? వాళ్ళు అక్కడ లేకపోతే దేవుని బిడ్డలారా ఈ విధంగా మనం ఆరాధించుకోగలుగుతామా? మన దేశపు సరిహద్దులలో శత్రువులు రాకుండగా దేవుని బిడ్డలారా మరి సైన్య బలగాలు కాపలా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే,
శత్రువులు ఎలాంటి వారంటే ప్రాణం తీసేవాళ్ళు. శత్రువులు ఎలాంటి వాళ్ళమ్మా? ఏం చేస్తారు? ప్రాణం ఏం చేస్తారు? తీస్తారా, నిలబెడతారా? అక్కడ ఏముంది? ఆ వచనములు ఏముంది? మన శత్రువుల నుండి. మీరే ఆలోచన చేయండి. శత్రువులు ప్రాణాలు తీసేవాళ్ళు. శత్రువులు భార్యలను, దేవుని బిడ్డలారా, చెరిపేవాళ్ళు. శత్రువులు పిల్లలను చెరబట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. శత్రువులు మనకున్నదంతా కూడా ఎత్తుకొని దోచుకొని వెళ్ళిపోతారు. అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి. అవునా కాదా? మరి ఈ యొక్క శత్రువులు, దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమాలో మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం ఏమంటున్నాడు అక్కడంటే, దేవుని బిడ్డలారా, మనలను దేశించే వారందరి చేతి నుండి. ఎవరినంట? ఇశ్రాయేలులను కానీ తన బిడ్డలను కానీ, దేవుని బిడ్డలారా, మాటలతోనూ, చూపులతోనూ, కేకలతోనూ, అరుపులతో కూడా ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. ఏం చేస్తారండి? ద్వేషించినప్పుడు మనసు కృంగిపోతుందా? కృంగిపోదా? ఆ తునీకరించినప్పుడు బలహీనులు అవుతారా కారా? ఈ యొక్క నిరాకరించినప్పుడు, దేవుని బిడ్డలారా, దుఃఖం కలుగుతుందా కలగదా? ఇట్టి శత్రువుల నుండి, ఇట్టి దశించే వారి నుండి దేవుడు ఏం చేశాడంటే మనకు భద్రత కలగజేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, అక్కడ అదే మాట రాయబడింది. మన శత్రువుల నుండి, మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి ఏమి కలగజేశాడంటే రక్షణ ఏం చేశాడు? కలగజేశాడు. ఇప్పుడు ఇక్కడ మీ కల్లా ఇండ్లు ఉన్నాయా లేదా? ఇండ్లలోనే ఉన్నారు కదా. ఒకవేళ సొంత ఇండ్లు అనుకోండి, ఒకవేళ బాడీ ఇండ్లు అనుకోండి. ఏమొక విజయక్క, సొంత ఇండ్లు ఉందా లేదా? ఉంది కదా. సొంతం కాకపోయినా బాడీ ఏదో ఒకటి ఉందిగా. మరి మీ ఇండ్లకు ఏం చేశారు? లాకేసి వచ్చారా లేదా? లాకేసి వచ్చారు లేదా? బండికి లాకేసినో లేదన్నా? ఎందుకు? దానికి రక్షణ. దానికి రక్షణ, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు షెల్లుకు కూడా లాకేసుకుంటున్నారు. ఎందుకో? దానికి రక్షణ. నాకు అర్థం కాలే. షెల్లుకు కూడా ఏం చేస్తున్నారన్నా? ఎందుకు? దానికి రక్షణ. ఎవరైనా ఎత్తుకుపోతున్నారా? కాదు, ఇంట్లో ఉండేలో దాన్ని ఏమైనా గెలుకుతారేమని. చూశారా? ఏమండి, ఇంటికి రక్షణ కొరకు నువ్వేం చేస్తున్నావు? లాకేసి వస్తున్నావు. బండికి రక్షణ కొరకు దానికి లాకేసి వస్తున్నావు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు, మరి భార్య గెలుకుతుందేనో, మరి భర్త గెలుకుతాడేనో, మరి పిల్లలు గెలుకుతారేనో షెల్లు కూడా లాక్కు వేసుకుంటున్నావు. మరి మనకే ఇంత ఉపాయం ఉండి లాకులు వేసుకుంటే, రక్షణ భద్రత పెట్టుకుంటే, అనంత జ్ఞానైన దేవుడు తన ప్రజలకు శత్రువుల నుండి, దేశించే వారి నుండి ఏం కలుగజేశాడంటే భద్రతను, రక్షణను అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. రక్షణ అనేది, దేవుని బిడ్డలారా, సంతోషాన్ని కలిగించేది. రక్షణ అనేది ఆనందాన్ని కలిగించేది. రక్షణ అనేది ఉల్లాసాన్ని కలిగించేది. ఒకవేళ మీరు ఇంటికి లాక్ వేయకుండా రండి, బండికి లాక్ వేయకుండా ఉండండి. దాన్ని ఎవడన్నా తీసుకుపోయాడు అనుకోండి, ఇంట్లో పడి ఎవడన్నా దొంగలు పడి దోసుకుపోయారు అనుకోండి, మీకు అప్పుడు బాధ, వేదన, దుఃఖం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడు రక్షణ కలగజేయడన్నా మనకు కానీ ఇశ్రాయేలులకు కానీ దేవుడు ఏం కలగజేశాడు? ఇప్పుడు మీరు చెప్పండి, వాస్తవమా కాదా? అక్కడ ఉందా లేదా? మన శత్రువుల నుండి, మనం దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలగజేశాడంట? రక్షణ కలగజేశాడు. స్థలానికి రక్షణ. స్థలానికి కూడా ఏం చేస్తున్నారు? రక్షణ వేసుకుంటున్నారు లేదా? స్థలానికి రక్షణ, కంచె. పొలాలకు, పంటలకు కూడా
రక్షణ కంచె వేసుకుంటున్నారు. మరి దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎంత దయ కనికరం కలిగినవాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు 3 విషయాలు మనతో క్లుప్తంగా దేవుడు మాట్లాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మొదటి విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజలకు దర్శనము ఇచ్చుట, లేదా దేవుడు తన ప్రజల ప్రత్యక్షము కావడము. దేవుడు ప్రత్యక్షం కావడం వలన మనకు అసాధ్యమైనటివి సాధ్యం చేసి వెళుతాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకునేది ఒకటి విషయం. ఓకే. రెండోది, దేవుడు ఏం చేశాడంటే విమోచన కలగజేసి, అంటే స్వాతంత్రులుగా మనం ఏం చేశాడు, కలగజేశాడు. మూడోదిగా దేవుడు తన ప్రజలకు క్షేమము కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రారే చూతము అనే దాంట్లో 4వ లైన్ మనం పాడుకుందాం చరణాన్ని. ప్రభుకు మహిమ కలుగునుగాక. రారే చూతము రాజ్యసుతుడి రేయి జననా మాయెను. రారే చూతము రాజ్యసుతుడి రేయి జననా మాయెను. రాజులకు రాజు మేసయ్యా రాజితం భగు తేజమదిగో. రాజులకు రాజు మేసయ్యా రాజితం భగు తేజమదిగో. రారే చూతము రాజ్యసుతుడి రేయి జననా మాయెను. అందరూ కలిసి రారే చూతము రాజ్యసుతుడి రేయి జననా మాయెను. యోధ వంశము నూతరింప దావీదుపురమున నూతవించే. యోధ వంశము నూతరింప దావీదుపురమున నూతవించే. సధమలం భగు మదిని గొల్చిన సార్వజనులకు సార్వభౌముడు. సధమలం భగు మదిని గొల్చిన సార్వజనులకు సార్వభౌముడు. రారే చూతము రాజ్యసుతుని. మరొకసారి, రారే చూతము రాజ్యసుతుడి రేయి జననా మాయెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు పాస్రయ్య, ఎందుకు ఈ యొక్క చరణం వాణ్ణు అనుకోవచ్చు, చెప్తా. అక్కడ ఉంది, ఏముందంటే, యూదా వంశము నుద్ధరింప దావీదుపురమున నొబ్బవించే. దేవుని బిడ్డలారా, దావీదుపురం యాది బెత్లెహేం. దావీదుపురం యాది బెత్లెహేములో యేసుప్రభు ఏం చేశాడు, జన్మించాడు. యేసుప్రభు వారు ఎక్కడ జన్మించాడు, బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేములో యేసుప్రభు వారు జన్మించి, దేవుని బిడ్డలారా, ఈ సర్వజనులకు, దేవుని బిడ్డలారా, ఆయన్నే సర్వభౌముడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన మాత్రమే విమోచన అనుగ్రహించేవాడు. ఆయన మాత్రమే తన ప్రజలకు ఆయన క్షేమం కలగజేవాడు. ఆయన మాత్రమే తన ప్రజలకందరికీ కూడా దర్శనమిచ్చేవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆ రోజు మరి యాజకుడైన జకరయ్య, దేవుని బిడ్డలారా, తన ఇంటిలో ఈ ప్రవచనాన్ని పలికాడు. తన ఇంటిలో ఏం పలికాడు, ఇప్పుడు మనం ధ్యానం చేసామే, ఈ ప్రవచనాన్ని పలికాడు. ఏమని పలికాడు, తన ప్రజలకు ఆయన దర్శనమిచ్చాడని. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఈ లోకములో దేవుని బిడ్డలారా, దైవ దర్శనం అనేది, దేవుడు ప్రత్యక్షం అనేది మనకు కావాలి. అందుకే బైబిల్ ఒక విధంగా మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. దేవోక్తి లేని జనులు ఏమైపోతారంట, కట్టులేక తిరుగుతారని, దేవోక్తి లేని జనులు నశించిపోతారని రాయబడింది. గనక ఈ చివరి దినాలలో మనం ఉంటుండగా, దేవా నీ ప్రత్యక్షత నాకు కావాలి. నీ ప్రత్యక్షత లేకపోతే నేను బలహీనురాలైపోతానయ్యా. నీ ప్రత్యక్షత లేకపోతే నేను బలహీనుడనైపోతానయ్యా. నీ ప్రత్యక్షత లేకపోతే అయ్యా నేను బలపడలేనయ్యా. నీ ప్రత్యక్షత నాకు కావాలని ప్రభువును మనం అడగాలి. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా మన యొక్క ఆత్మకు, మన శరీరానికి ఎక్కడైతే కల్మషం అంటుందో దాని నుండి కూడా విమోచించులాగున మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టి ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు మొన్న 3 దినాల కోడికలకు రుద్రారం నుంచి వచ్చిన ఇమ్మానుయేలు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అన్నా ఎక్కడ అపవిత్రత అంటుతుందో చాలా జాగ్రత్త ఉండాలి. వెంటనే ప్రభు నడి కడుక్కోవాలని అంటున్నాడు. విమోచన లేకపోతే మనం దాసత్వంలో ఉండిపోతాం. అంతేగా మరి ఎలాంటిది మనను పట్టి పీడిస్తుందో, ఇంకా దేవుని బిడ్డ ఒక్కొక్కసారి కన్ను పట్టి పీడిస్తుంటుంది, శరీరం పట్టి పీడిస్తుంటుంది. ఇదంతా కూడా పౌలు చెప్పినట్లుగా సిలువలో వేయబడాలి. పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు కూడా ఎక్కడ వేయబడినంటే సిలువ వేయబడినాను. సిలువ వేయకపోతే అన్నీ ఇది ఆశిస్తుంది, వేయబడితేనే క్షేమం కలుగుతుంది. అప్పుడే విమోచన స్వాతంత్రులుగా మనం ఉండగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అది 2. 3 దేవుని బిడ్డలారా, తన ప్రజలకు రక్షణ అనగా క్షేమాన్ని దేవుడు కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ మోకరించండి, మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాతో మాతో తండ్రి, నీవు నాయన జకరియా ఇంటిలో ఉన్న ప్రవచనం ద్వారా 3 విషయాలను మాట్లాడిను ప్రభువాని. మనమందరం కూడా దేవుని బిడ్డలారా మరి మోకరించి నాతో పాటు కూడా దేవుని బిడ్డలారా ఈ యొక్క 52వ ఆదివారం దినమున నాతో పాటు కూడా మరి మోకాళ్ళ ఉండి దేవుని బిడ్డలారా దేవుని అడుగు. దేవుని బిడ్డలారా, నీకు నీ శరీరము మోకాళ్ళ మీద నిలబడితే మోకాళ్ళుండు, లేకుంటే చక్కగా దేవుని ఎదుట నిలబడి ఈరోజు దేవా సూటిగా తేటగా నాయనా నాతో తండ్రి నీవు మాట్లాడినవు నాయనా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దికా బి వర సీకమా దిస్సెమిక హోరా రికవా దిస్సెవిక దిస్సిబి అన్నౌ వికామ్ దిస్సెమిరడికా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. మహోన్నతుడవైన దేవా నీకు స్తోత్రాలయ్యా. జకరియా ప్రవక్త ద్వారా తండ్రి, జకరియా యాజకుని ద్వారా తండ్రి, అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై తండ్రి తన్ను తాను మాట్లాడలేదు, తన్ను తాను అయ్యా ప్రవచించలేదు, కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ పూర్ణుడై నాయనా నీవే మాకు తండ్రి నాయనా దర్శనమిచ్చావని మాట్లాడుతున్నాడయ్యా. నీ ప్రజలు మీరు దర్శించాడని మాట్లాడుతున్నాడయ్యా. నీ ప్రజల ఎడల నీ కనికరం వచ్చేసిందని మాట్లాడుతున్నాడయ్యా. నీ ప్రజల ఎడల దయా దాక్షిణ్యత వచ్చేసిందని, నీవే నీ ప్రజలను దర్శనమిచ్చి వారిని ధైర్యపరిచావని, వారిని బలపరిచావని, వారిని స్వస్థపరిచావని, వారికి నువ్వు సహాయం చేసావని మాట్లాడుతున్నాడయ్యా. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ ప్రజలకు నువ్వు విమోచన కలగజేసావయ్యా అంటున్నాడు. నీ ప్రజలకు నీవు విమోచన కలగజేసావయ్యా.
అంత మాత్రమే కాదు నాయనా, నీవు విమోచన కలగజేయకపోతే, నువ్వు స్వాతంత్రులుగా చేయకపోతే నాయనా, ఈ స్వాతంత్రం మాకెక్కడదయ్యా? దయపు బానిసత్వంలో, అపవాది దాసత్వంలో, పాపపు దాసత్వంలో మగ్గిపోయే మా బతుకులు తండ్రి, నీవే మాకు విమోచన కలగజేశావు. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రజలకు నీవు రక్షణ కలగజేసినావు. శత్రువుల నుండి, దేశించే వారి నుండి నువ్వు రక్షణ కలగజేసినావు నైనా. అవును తండ్రి, ఒకవేళ నువ్వు రక్షణ కలగజేయకపోయింటే ప్రాణం తీసే శత్రువులు ఉన్నారయ్యా. మాటలతో, కేకలతో, అరుపులతో ద్వేషించే వాళ్ళు ఉన్నారయ్యా. అట్టి వారి నుండి రక్షణ కలగజేసేవని నువ్వు మాట్లాడేవు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నైనా. అవును తండ్రి, మా జీవితాలకు తండ్రి అడుగుచున్నా, మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు తండ్రి నీవే క్షేమం కలగ చేయాలి. మా వ్యాపారాలకు, మా ఉద్యోగములకు, మా వ్యవసాయాలకు, మేం చేస్తున్న ప్రతి పనికి నువ్వు రక్షణ, క్షేమం కలగజేయాలి తండ్రి. నీవే తండ్రి ఇంకా మాకు స్వాతంత్రం కలిగించాలి. ఏదైతే మమ్మల్ని అడ్డగిస్తుందో నీవే తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. నీవే ప్రభువా మాకు ప్రత్యక్షం కాండి. ఈ దినము పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవుడా, విత్తబడిన తండ్రి, ఈ వాక్కులను మా అందరి హృదయాల్లో 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నైనా తండ్రి, ఈ మాటలను పదే మేము నెమరు వేసుకోవాలి నైనా. ఈ మాటలు 30, 100 మా హృదయాలలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము తండ్రి చాలామంది రాలేదు నైనా, వారందరినీ కూడా ఇట్టి ఆదివారాన్ని నైనా ప్రభువా దేవా రాలేకపోయారు, క్షమించండి. రేపు ఉదయకాలం ప్రపంచం యావత్తు క్రిస్మస్ పండుగ జరుపుకుంటుండగా, రేపు పండుగ సందర్భంగా తండ్రి ప్రభువా నీ సన్నిధికి, నీ ఎద్దుకు రావుటకు అందరికీ వీలు కలిగించి యేసు నామమున నలుదిక్కుల మార్గాన్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలనైనా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీవు ఇప్పుడు దర్శనం ఇచ్చదు గాకని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలకు నువ్వు ప్రత్యక్షం అవుదు గాకని ప్రార్థిస్తున్నాం. నీ ప్రత్యక్షత బలపరుస్తుంది నాయన, నీ ప్రత్యక్షత ఆదరిస్తుంది తండ్రి, నీ ప్రత్యక్షత నా తండ్రి స్వస్థత ఇస్తుంది తండ్రి, నీ ప్రత్యక్షత హెచ్చిస్తుంది నాయన, నీ ప్రత్యక్షత దీవెన కలగజేస్తుంది. అట్టి నీ ప్రత్యక్షత వచ్చిన బిడ్డల ఎడల, సంఘం ఎడల ఉండును గాకని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. స్తోత్రాలు నైనా. నీవు మాత్రమే మాకు నీ ప్రాణాన్ని ద్వారా పోసి విమోచన కలగజేసినావు. నీవే మమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన దేవుడవు. యేసు నీకు స్తోత్రములు కలుగునుగాక. నీవు మాత్రమే ప్రభువా మాకు క్షేమం కలిగించిన దేవుడవు యేసయ్య. నీవే మాకు నైనా శత్రువుల నుండి నైనా ద్వేషించే వారి నుండి రక్షణ కలగజేసిన దేవుడు. సంగమా, నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరు నిరాకరిస్తున్నారో, నీకు ఎవరుగా శత్రువున్నారో భయపడవద్దు. నీకు రక్షణ కలగజేసిన దేవుడు, నీకు భద్రత కలగజేసిన దేవుడు, నీకు ఆనందాన్ని, నీకు సంతోషాన్ని, క్షేమం కలగజేసిన దేవుడు. దికా బి వరా సీకవా మాకున్నావు తండ్రి, వందనాలు. హోరా లీకబా దిసిమికా, హోరా లీకమ దిసిబి హోరా సీకబా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి ప్రార్థన ఆలకించి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.